హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మలయాళ జానపద కథల్లో 37వ కథని మనం చెప్పుకోబోతున్నాం. ఆ కథ పేరు 'వాగ్భట్టాచార్యర్'. మలయాళ భాషలో అయితే 'వాగ్భట్టాచార్యర్' అని అంటారు. అదే మన తెలుగు భాషలో మనం చెప్పుకోవాలంటే 'వాగ్భట్టాచార్యుడు' అని అంటాం. వాగ్భట్టాచార్యుడి యొక్క కథని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథాకాలం భారతదేశంలో ముస్లిం రాజులు దండయాత్రలు చేసిన సమయంలోని కథ. ఆ కథ అప్పుడు జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన వైద్య గ్రంథాలన్నిటిని స్వాధీనం చేసుకొని వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నారు. వైద్య గ్రంథాలన్నిటినీ ఈ ముస్లింలు స్వాధీనం చేసుకోవటం వల్ల వైద్య విద్య నేర్పటానికి ఆ గ్రంథాలన్నీ లేకపోవటం వల్ల కొత్తగా వైద్య శాస్త్రం నేర్చుకుంటానికి వచ్చే విద్యార్థులకి చెప్పటానికి గ్రంథాలనేవి లేకుండా పోయినాయి. అప్పుడు కేరళ రాష్ట్రంలో కొందరు బ్రాహ్మణులు ఒక చోట రహస్యంగా సమావేశమయ్యి ఒక పన్నాగాన్ని పన్నారు. అదేంటంటే ఈ వైద్య విద్యా విధానాన్ని మళ్ళీ ఏ విధంగా పునరుద్ధరించాలి అని ఆలోచన చేస్తున్నారన్నమాట. ఈ వైద్య విద్యను మనం వాళ్ళతో యుద్ధం చేసి ఆ వైద్య గ్రంథాలని మళ్ళీ స్వాధీనం చేసుకోవటం కుదరని పని. అది జరిగే పని కాదు. అంచేత మనం వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఆ విద్యను కూడా నేర్పరు. మనలో ఎవరో ఒకళ్ళు దొంగ వేషం వేసుకొని ఒక ముస్లిం యువకుడిగా వెళ్ళి ఆ విద్యని నేర్చుకుని రావాలి. మన కష్టాలు అప్పుడే తీరతాయి. అంతవరకు మన కష్టాలు తీరే మార్గం ఏమీ లేదు. ఇది ఒక్కటే మార్గం అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఎవరు వెళ్ళాలి అనేది పెద్ద ప్రశ్న. చివరికి వాళ్ళలో వాళ్ళు తర్జన భర్జనలు పడ్డ తర్వాత ఒక పెద్దాయన వాగ్భట్టాచార్యుడిని పంపిద్దాము. అతడైతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే వాగ్భట్టాచార్యుడు వేదాంగాలన్నీ చదివేశాడు. అతనికి 20 సంవత్సరాల వయసొచ్చింది అని చెప్తాడు. అప్పుడు వాగ్భట్టాచార్యుడు ఏమంటాడంటే, మీరందరూ వెళ్ళమంటే నేను వెళ్తాను అని చెప్తాడు. ఈ సమావేశం అంతా కూడా ఒక నది ఒడ్డున జరుగుతుంది. నది అవతల వైపున ఒక ముస్లిం వైద్యుడు ఉంటాడు. అతను 7 అంతస్తుల మేడలో నివసిస్తూ ఉంటాడనమాట. ఆయన దగ్గర చాలామంది వైద్య విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఆయన విద్య నేర్పుతాడు గానీ ఎవరి దగ్గర కూడా దక్షిణ తీసుకోడు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప ధనవంతుడు. అంచేత ఆయనకి ధనం అవసరం లేదు. కాబట్టి దక్షిణ తీసుకోడనమాట. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాగ్భట్టాచార్యుడు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మర్నాడు ఉదయం ముస్లిం యువకులు ధరించే వస్త్రాలు, ఒక టోపీ సమకూర్చుకుంటాడు. ఒక మంచి రోజు చూసుకుని వాగ్భట్టాచార్యుడు ఆ ముస్లిం వైద్యుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు అతను తన విద్యార్థులకి వైద్య శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాడనమాట. ఇతను రాగానే ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ పని మీద వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు ఆ ముస్లిం గురువు గారు. అప్పుడు వాగ్భట్టాచార్యుడు ఏమని చెప్తాడంటే, నేను ఉత్తరాది నుంచి వచ్చాను. మీరు చాలా గొప్ప వైద్యులని మన దేశంలో అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పి అంటాడు. అప్పుడు గురువుగారు ఏమంటాడంటే, అయితే ఏంటి అంటాడు. అప్పుడు వాగ్భట్ ఏమంటాడు, నేను కూడా ముస్లిం మతస్థుడినే. నేను మీ దగ్గర వైద్య విద్యను నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అంచేత మీరు నాకు వైద్య విద్యని నేర్పించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు ఏమంటాడంటే, సరే సంతోషం. నేను నీకు నేర్పిస్తాను. నేర్చుకో. కానీ నాకు నువ్వేమీ దక్షిణ ఇవ్వక్కర్లేదు. అంతా ఉచితంగానే చెప్తాను. నీకు భోజనం కూడా ఇక్కడ ఉచితంగానే పెడతారు. నువ్వు వెళ్ళి భోంచేసుకుని రా అని చెప్పేసి అంటాడు. అప్పుడు అది ముస్లిమ్స్ ఇల్లు కాబట్టి, ఇతను బ్రాహ్మడు కాబట్టి వాళ్ళ ఇంటికాడ భోజనం చేయడు. అంచేత గురువుగారికి ఏం చెప్తాడంటే, అయ్యా గురువుగారు, అవతల ఒడ్డున మా బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసే నేను బయలుదేరి వచ్చాను. అంచేత ఇప్పుడు నేనేమి భోజనం చేయలేను అని చెప్తాడు. అప్పుడు గురువుగారు ఏం చేస్తాడంటే, ఒక పుస్తకం, ఒక గ్రంథం అంటూ ఆయన దగ్గర ఏమీ లేవు. అంచేత ఆయన వైద్య శాస్త్రంలో 2 సూక్ష్మమైన విషయాల్ని చెప్తాడు.
చెప్పిన తర్వాత మళ్ళా ఇతన్ని ప్రశ్నిస్తాడు. ఈ వాగ్భట్ ఏం చేస్తాడు? గురువుగారు చెప్పిన 2 విషయాల్ని కూడా ఏకసంతాగ్రహి అవుతం వల్ల వెంటనే అప్పజెప్పేస్తాడు. ఇతని యొక్క గ్రహణ శక్తికి ఆ గురువుగారు ఆశ్చర్యపోతాడు. నేనిప్పటిదాకా చాలామంది విద్యార్థులకి విద్య బోధించాను కానీ, నీ అంత చురుకైన విద్యార్థిని నేను చూడలేదు. నిన్ను శిష్యుడిగా స్వీకరించడానికి నేను గర్వపడుతున్నాను. ఈ రోజు నుంచి నీకు భోజనం కూడా మా ఇంట్లోనే తింటూ ఉండు అంటాడు. అప్పుడు మళ్ళా చెప్తాడు, అయ్యా నది పక్కన మా మేనమామ గారి ఇల్లుంది. ఆయనే నాకు వసతి, భోజనం 2 ఏర్పాటు చేశారు. మీరు విద్య నేర్పితే నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని గురువుగారికి చెప్తాడు ఈ వాగ్భట్టు. అప్పుడు గురువుగారు ఏమంటారంటే, సరే నీ ఇష్టం. నాకు వచ్చిందంతా నీకు నేర్పిస్తాను అని హామీ ఇస్తాడు ఈ గురువుగారు. సరే ఈ గురువుగారు వాగ్భట్టికి విద్య నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా చాలామంది విద్యార్థులుంటారు. వాళ్ళతో కూడా కలిపి ఇతనికి విద్యను బోధిస్తూ ఉంటాడు. ఇట్లాగా చాలా నెలలు గడుస్తాయి. గడిచిన తర్వాత ఒకరోజు గురువుగారు వాగ్భట్టుని పిలిచి చెప్తాడు. ఈరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు రాగలవా? నీకు కొన్ని ప్రత్యేకమైన వైద్య చిట్కాలని నేర్పుతాను. అయి అందరికీ నేను నేర్పను. నీకు మాత్రం నేర్పిస్తాను అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు వాగ్భట్టు సరే గురువుగారు, నేను తప్పకుండా వస్తానండి. వచ్చి నేర్చుకుంటాను. ఎందుకంటే నేను తొందరగా నేర్చుకొని మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ మా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వాళ్ళకి నచ్చజెప్పి మీ దగ్గర విద్య నేర్చుకుంటా కానీ మీ ఊరొచ్చాను అని చెప్తాడు. ఆ చెప్పినట్టుగానే మళ్ళా తిరిగి ఆ రాత్రికి భోజనం అయిన తర్వాత ఈ ముస్లిం గురువుగారి దగ్గరికి వస్తాడు. ఆ ముస్లిం గురువుగారు ఏం చేస్తాడంటే, వాగ్భట్టిని తన ఏకాంత మందిరంలోకి తీసుకువెళ్ళి, అక్కడ కూర్చోబెట్టుకొని రాత్రిపూట పాఠాలు చెప్తా ఉండేవాడు. ఒక్కో రోజైతే తెల్లవారిపోయేది. అయినా గురువుగారు, శిష్యుడు ఇరువురు కూడా అస్సలు అలసిపోయేవారే కాదు. చివరికి గురువుగారు తనకు వచ్చిందంతా కూడా వాగ్భట్టికి నేర్పించేశాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు గురువుగారు విద్య నేర్పుతుండగా ఆయనకి కాళ్ళలో నొప్పి వచ్చి మంచం మీద పడుకుని శిష్యుడిని కొంచెం కాళ్ళు నొక్కమని కళ్ళు మూసుకుని పడుకొని ఉంటాడు. అప్పుడు వాగ్భట్టు గురువుగారికి కాళ్ళు పడుతూ మనసులో బాధపడతాడు. ఎందుకంటే బ్రాహ్మడై పుట్టుండి వేదాంగాలు చదువుకుని ఒక ముస్లింకి కాళ్ళు పడుతున్నానని దుఃఖం కలిగి కంట నీరు పెట్టుకుంటాడు. దురదృష్టం కొద్దీ ఆ కళ్ళ నీళ్లు గురువుగారి కాళ్ళపై పడతాయి. గురువుగారికి వెంటనే మెలకువ వచ్చి అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వాగ్భట్టు ఏం మాట్లాడడు. గురువు గ్రహిస్తాడు. కోపం వస్తుంది. నువ్వు మోసగాడివి. ఇంక నిన్ను బతకనీయను. నేను చంపుతాను. నా దగ్గర మోసం చేసి విద్యను నేర్చుకున్నావు అని మంచం మీద నుంచి లేచి కత్తి తీసుకుని ఇతని వెంట పడతాడు. వాగ్భట్టు చేసేదేమీ లేక, వేరే దారి లేక తాను 4 వేదాలు, 6 శాస్త్రాలు చదివిన వాడినైతే, ఆ భగవంతుడు అనేవాడు ఉంటే నాకు ఏమీ కాకూడదని ధైర్యే సాహసే లక్ష్మి అంటూ 7వ అంతస్తు మీద నుంచి దూకేస్తాడు. దేవుని దయ వల్ల ఏమీ కాదు వాగ్భట్టాచార్యుడికి. కాలు మాత్రం కొంచెం బెణుకుతుంది. అక్కడి నుంచి పారిపోయి ముస్లిం గురువుకి దొరకకుండా నది దాటి అవతల పక్కకి వెళ్ళిపోతాడు. నది అవతల భూగృహంలో ఉంటున్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి పడుకుండిపోతాడు. తెల్లవారు లేచాక విషయం అంతా చెప్తాడు. అందులో నీవు సత్యం చెప్పలేదు. సత్యం చెప్పి ఉంటే నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడేది కాదు. సత్యం చెప్పలేదు కాబట్టి నువ్వు భ్రష్టుడివయ్యావు. నిన్ను వెలివేస్తున్నావు అంటాడు ఓ పెద్ద మనిషి. ఇంత విద్య నేర్చుకుంటాకి ఇతను పంపించాడు. సకల కష్టాలు పడి ఇతను విద్య నేర్చుకున్నాడు. గురువు వెంట పడితే, గురువు అడిగితే నువ్వు నిజం చెప్పలేదు కాబట్టి నువ్వు భ్రష్టుడు అయిపోయావు అని చెప్పేసి మళ్ళా తీర్మానం చేస్తాడు. ఇది చాలా అన్యాయం కదా! అప్పుడు వాగ్భట్టాచార్యుడికి అర్థమవుతుంది. అతనికి కూడా కోపం వస్తుంది.
సరే అర్థమైంది. మీరు ఎలాంటి వాళ్ళో, మీ మనస్తత్వం ఏంటో కూడా నాకు తెలిసింది. నేను కూడా మీతో కలిసి ఉండాలనుకుంటలేదు అని చెప్పేసి వాగ్భట్టాచార్యుడు అక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఎవరిని కలవకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన గ్రామానికి చేరుకుంటాడు. ఆ గ్రామంలో ఉండే అతను అష్టాంగ సంగ్రహం అనే ఒక గ్రంథాన్ని రచిస్తాడు. ఎందుకంటే ఆ ముస్లిం గురువు గారి దగ్గర నేర్చుకున్నంత ఇతను జ్ఞాపకం పెట్టుకుని అతని జ్ఞాపకం ప్రకారం అతను నేర్చుకున్న విద్యనంతటిని కూడా గ్రంథస్థం చేస్తాడనమాట. తాను రాసిన అష్టాంగ సంగ్రహం అనే గ్రంథంతో అతను సంతృప్తి చెందడు వాగ్భట్టాచార్యుడు. అంచేత ఇంకా గొప్పగా అష్టాంగ హృదయం అనే గ్రంథాన్ని రాస్తాడు. అష్టాంగ హృదయం అంటే ఆయుర్వేదంలో చాలా గొప్ప గ్రంథంగా పేరుగాంచింది మన భారతదేశం మొత్తం. ఆయుర్వేదంలో ఒక వైద్యుణ్ణి పరీక్షించాలంటే అతనికి అష్టాంగ హృదయం మీద ఉన్న పట్టు మీద ఆధారపడి పరీక్షించేవారు ఆ రోజుల్లో. అష్టాంగ హృదయంలో మంచి నిష్ణాతులైన వాడిని అష్టవైద్యుడు అని చెప్పేసి అనేవారు. ఆ తర్వాత అమరకోశం, మళ్ళా సంస్కృత పదకోశం అంటే డిక్షనరీ అనమాట. ఇది కూడా ఈ వాగ్భట్టాచార్యుడే రాశారని చెప్తూ ఉంటారు. అమరకోశం అన్ని డిక్షనరీలకి తల్లి లాంటిదని కూడా చెప్తూ ఉంటారు. తను రాసిన గ్రంథాల్ని బ్రాహ్మణులకిచ్చి ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో, చివరికి ఏమైపోయాడో ఎవరికీ కూడా తెలీదు. ఎందుకంటే అతన్ని భ్రష్టన్ అని అన్నారు. అంటే భ్రష్టుడు అని చెప్పేసి అన్నారు. కావున బ్రాహ్మణులు అప్పటినుంచి సందిగ్ధంలో పడ్డారు. ఎందుకనంటే వాగ్భట్టాచార్యులనైతే మనం భ్రష్టుడు అని చెప్పేసి అనేసాం. మరి అటువంటప్పుడు వాగ్భట్టాచార్యుడు రాసిన పుస్తకాల్ని అంగీకరించాలా? వద్దా? కానీ అదృష్టవశాత్తు వాళ్ళు అంగీకరించారు. ఆ తర్వాత తరాలకి వాగ్భట్టాచార్యుడు రచించిన వైద్య గ్రంథం అష్టాంగ హృదయాన్ని అందించారు. లేదు ఆ రోజున వాళ్ళ మూర్ఖంగా అంగీకరించకుండా ఉండి ఉంటే ఆ గ్రంథాన్ని తగలబెట్టేసి ఉంటే ఆ గ్రంథం ఈనాడు మనకి దొరికేది కాదు. ఆయుర్వేద శాస్త్రంలో అది చాలా గొప్ప గ్రంథం అనమాట అష్టాంగ హృదయం అనేది. తరువాత తరాల వారికి వైద్య విద్యను అందించాడు వాగ్భట్టాచార్యుడు. ఆయన పుణ్యచరితుడు. అష్టాంగ వైద్య విధానానికి ఆయన మూల పురుషుడు. ఈ ఛాందస్సులైన బ్రాహ్మణులు ఈనాటికి కూడా ప్రతి ఏకాదశి నాడు ఆ 3 గ్రంథాలని తాకరు. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అని నెలకి 2 ఏకాదశులొస్తాయి. ఆ 2 ఏకాదశుల రోజున ఆ 3 గ్రంథాలని ఏది అష్టాంగ సంగ్రహం గానీ, అష్టాంగ హృదయం గానీ, అష్టవైద్య విధానానికి సంబంధించిన గ్రంథాల్ని వాళ్ళెవరూ తాకరనమాట. ఇది వాగ్భట్టాచార్యుడి యొక్క కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారములతో మీ ఆదిశేషు.